మన మీద విషపు సూపులతోని అంటారు కదా కళ్ళల్లో ఏదో ఉన్నదని, అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను మన ప్రతిష్టను ఇవాళ భంగం కలిగించాలని చూస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అందులో మీరే భాగస్వామి. రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికి రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది. కేటగరైజేషన్లో మనమే నెంబర్ 1, కులగణలో మనమే నెంబర్ 1, గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ 1, ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ 1, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మనమే నెంబర్ 1, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మనమే నెంబర్ 1. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒకసారి చూస్తే 132 కోట్ల నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను. అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను. టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ 1వ తారీఖు. ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి. పింఛన్లు ఇచ్చాం. 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో హోటల్కి పోవడము లేకుంటే క్యారియర్ తీసుకుపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం నేనే పెట్టాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు దీపం 2 పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఆడబిడ్డ ఉంది, యానాది కులం, గ్యాస్ వస్తుందా అని అడిగాను. గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇల్లు లేదు, గ్యాస్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్ననే మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని 20,000 రూపాయలు వేట సమయంలో, వేట నిషేధ సమయంలో వారికి భృతి కల్పించాలని 20,000 రూపాయలు ఇచ్చాను. జీవో నెంబర్ 214 రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్ని మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం. నాయి బ్రాహ్మణుల కోసం ఇంతవరకు 20,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో
10% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం. పురోహితులు కానీ, ఇనాములు మౌజములు కానీ, పాస్టర్స్కి కానీ వాళ్ళకిచ్చే ఆందోళన పెంచాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. పవర్ లూమ్కి 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. జీఎస్టీ మాఫీ చేశాం. ఇంకో పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం 6,000 ఇస్తా ఉంది, మనం 14,000 ఇస్తున్నాం. 3 విడతల్లో 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క తల్లికి వందనం. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సి పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను, మీ అకౌంట్లో వేస్తాం. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. చాలా మంది ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు, తగ్గించమని చెప్పా. దానివల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. చాలా దేశాలు జనాభా లేని పరిస్థితులు వస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇప్పుడు నేనే పిలిపిస్తున్నా. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, తీసేశా. ఇప్పుడు చెప్తున్నా, 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది సమాజ హితం కోసం. అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు ఇంకోరు ఆలోచించాను. ఇస్తున్నాం, కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది. ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రైవేట్లో వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రైవేటు వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు. ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఒక రోడ్డు ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి. ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరం వెళ్తున్నాం. సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు, ట్రాక్టర్లో పోతే ట్యాక్స్ లేదు, ఆటోలో పోతే ట్యాక్స్ లేదు, స్కూటర్లో పోతే ట్యాక్స్ లేదు, కారులో పోతే మాత్రం టోల్ ఫీ పే చేయాలి. తప్పేంటి? వాళ్ళకో లాభం. ఎక్కడ కూడా రిపేర్లు రావు.
టైం కలిసి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది. అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది. కానీ ఇక్కడ జరిగింది, వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం. ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారు కుటుంబం అంటే ఏంటి? మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం. 100కి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, అండగా ఉండమంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ కట్టారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు నిర్మించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు, ముందుకు రండి. మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు. మీకు ఈ గౌరవం వచ్చింది. ఎవరిచ్చారు ఈ గౌరవం? సమాజం ఇచ్చింది. తిరిగి సమాజం పిలుస్తా ఉంది, ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పచెప్తానని చెప్పి పిలిపించాను. దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను. నేను ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా. ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను. సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను. ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను. అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయూతనిస్తే వండర్స్ చేస్తారు. నాకు అవకాశం వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగాను. ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, మధ్యతరగతిలో పుట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు. అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు. ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయవు, కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది. ఈ సమాజంలో ఒక 15 మందిని మీరు పైకి తీసుకురండి, దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను. ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. రైట్, ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2011లో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ
జబ్బలు చరుచుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది మా విజయము. మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే ఒక సామెత జ్ఞాపకం వస్తుంది. కథ, రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దేశానికి సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా ధైర్యము భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు తలవొగ్గి తీసుకోవడం కానీ రాజకీయ దృక్పథంతో తీసుకోవడం కానీ జరగదు. అది జిఎస్టీ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు. ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాను తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మనం చేస్తా ఉన్నాం. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానంలో తీర్పునిస్తే దాన్ని కూడా కాలరాచి బీసీ ముస్లింలని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏర్పాటు చేసి మత ప్రాతిపాదికన ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని, మేము చేపట్టబోయేటువంటి కులగణనలో మతపరమైనటువంటి ప్రాతిపాదికన, మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీలోనే కులగణన విషయంలో ఏకాభిప్రాయం లేదు. వాళ్ళే 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన అవసరము లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో, అధికార దాహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఏ నిర్ణయాలు కూడా దేశ హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ప్రజల అభ్యున్నతి కోసం ఈ రోజు కూడా చిత్తశుద్ధి వ్యక్తం చేయలేదనే విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్లో కూడా చూసాం, లేక కర్ణాటక కాంగ్రెస్లో కూడా చూసాం అనేక రకాల 2 నాలుకల ధోరణులు. ఈ 2 రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కులగణన ఒక తంతుగా హడావిడిగా చేశారే తప్ప చిత్తశుద్ధి లేకుండా ఆ యొక్క కులగణన చేశారు. అది కులగణన కాదు, కులాలకు సంబంధించినటువంటి సర్వే, అది గణన కాదు.
రైట్. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేయడం సరికాదని కూడా అన్నారు. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా, వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను, నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి. తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో అన్నాడని 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుండ్రి. మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. రైట్. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఆర్టీసీ కార్మికులు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి కానీ సమ్మె వద్దు అంటున్నారు. మరి రేవంత్ గారి వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటో మరిన్ని. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటించడం జరిగిందో దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి మేడే ఏదైతే ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి కార్మికులకు కూడా ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో ఒకసారి ఆలోచించండి అని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుంది. ఇది మీ యొక్క సంస్థ, ఇదందరినీ కూడా మీ సంస్థ, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది, ఆర్టీసీ కార్మికుల పైన ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో ఆర్టీసీలో విధ్వంసం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలకు పట్టింపులకు పోవద్దు అని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించండి, ప్రభుత్వం చర్చించడానికి, కార్మికులతో చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో వచ్చే ఆదాయం అంతా మీ చేతిలోనే పెడతాము, ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి ప్రభుత్వానికి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకే ఒకసారి ఆలోచించండి సమ్మె విషయంలో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. కష్టమైన నష్టమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కార్మికులకు కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సమ్మె పోటు అనేది రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. 10 ఏళ్లు ఏం చేయని వాళ్ళు చెబితే వాళ్ళ వలలో కార్మికులు పడొద్దు అని చెప్పి కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రతిపక్షాల ట్రాప్ లో కార్మికులు పడొద్దు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారి విషపు కూరల్లో చిక్కుకోవద్దని చెప్పి కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కార్మికులకు అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికి మనం చూస్తున్నట్టయితే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మరి కార్మికులు ఏం చేయబోతా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ కొనసాగుతా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి సమ్మెకు సంబంధించి కార్మికులు ఇప్పటికే గత 2 నెలల ముందు నుంచెల్లే ప్రభుత్వానికి ఇటు ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇస్తూ వస్తా ఉన్నారు. తమతో చర్చించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఇటు చెప్తున్న
పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రభుత్వ విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకుని సమ్మె వాయిదా వేస్తారా, విరమించుకుంటారా, లేదంటే సమ్మెకి ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. అయితే సమ్మెకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి జేఏసీ కూడా నిన్న ప్రత్యేకంగా ఇక్కడ ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రత్యేకంగా కార్మికులు కూడా సమావేశం కావడం జరిగింది. 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తామని, 7వ తేదీ నుంచి పూర్తి స్థాయి సమ్మెకు వెళ్లబోతా ఉన్నట్టు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి తాజాగా రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఏం జరగబోతా ఉంది ఈ నేపథ్యంలో 7వ తారీఖు లోపల సో ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలవబోతా ఉందా, వాళ్ళు చర్చలకు రాబోతా ఉన్నారా, సో లేదంటే వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరిని మీ దగ్గర కూర్చోబెడతా, వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా, ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుర్రి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను, నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా, బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇయ్యండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి. తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు, 10 ఏళ్ళలో ఉన్నాడని 1వ తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఫుట్బాల్లా తంతారని కూడా అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని అన్నారు. రాత్రి తర్వాత పగలు, కష్టాల తర్వాత మంచి రోజులు వస్తాయని అన్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు మనుషులకు రూపాయికే ఎకరం ఇస్తున్నారని అన్నారు. రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు, విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం
సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెసే పార్టీ తరపు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం. అందరితో కూడా ఆగిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు. ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు కూడా వీళ్ళే తీసుకున్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము, అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ 19 కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే కుప్పం, ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా? మనమే. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. అరే మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే. అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో కులగణన అంశాన్ని తెచ్చాడని గుర్తు చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పార్లమెంటులో వివిధ వేడుకల్లో ప్రతి సందర్భంలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు,
జనగణన అంశాన్ని రాహుల్ లేవనెత్తారని వెల్లడించారు అథంకి. జనగణన ఖచ్చితంగా సాగాల్సిన అంశం. అలాగే జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయంగా చెప్పుకొచ్చారు ఆయన. భవిష్యత్తులో బీసీలకు మంచి రిజర్వేషన్ ఇవ్వాలనే కులగణన చేపట్టినట్లు వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఇదంతా కూడా గమనించిన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో కూడిన అంశంగా తను ముందుంచి పార్లమెంట్లో వివిధ వేదికల్లో ప్రతి సందర్భంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇలాంటి వాటిల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ కుల జనగణన కానీ జనగణన అనేది డెఫినెట్ గా సాగాల్సిందే. జనగణనలో కులగణన ఉండాలనేది ప్రధాన నిర్ణయం. అది ఎందుకు అని అంటే రేపు భవిష్యత్తులో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే తలంపున్నది. నేనంటున్నా ఈ రోజు మహిళా బిల్లు చేసిండ్రు, మహిళా బిల్లు అమలు కావట్లేదు. ఈ రోజు స్టిపులేటెడ్ టైంలో 1 year 1.5 year ఇది ఎప్పటికో కాకుండా, ఎందుకంటే గత ఎన్నికల కంటే ముందు మహిళా బిల్లు చేసి ఇప్పటి వరకు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ బీసీ బిల్లు కూడా రాజకీయ ఎత్తుగడ కాకుండా ఒక స్టిపులేటెడ్ టైం పెడితే డెఫినెట్ గా అటు మహిళలకు ఇటు ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ గారి యొక్క కళ. ఒకవేళ మీరు ఏదేని కారణాల వల్ల రాజకీయ అవకాశాల కోసమో ఇంకా అవకాశవాదం కొరకు చేసినా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేస్తుంది అని గంటాపదంగా గతంలోనే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతికి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. మరి ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది ప్రజలు సభకు వస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని మంత్రివర్గం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అమరావతి సభ నుంచి అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన మహోత్సవానికి అమరావతి వేదికగా ఏర్పాటైంది. ప్రధానం చూసుకుంటే కనుక మనం మోడీ సభ ఇక్కడి నుంచి కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే 250 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మోడీ ఇక్కడి నుంచే అంటే మనకి సభాస్థలి వద్ద మనం ఉన్నాం. సభాస్థలికి వెనుక భాగంలో కూడా పైలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమరావతిలోని అంటే ఏ అనే అక్షరంలోని మొదటి అక్షరాన్ని తీసుకుంటా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి అమరావతి చేపట్టే 49.040 కోట్ల పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు కూడా చేస్తారు. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక వీటన్నిటికీ ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అమరావతి పైన ఆశలు చిగురింపజేశాయి రైతులందరికీ కూడా. దీన్ని మరలా ప్రధాని మోడీ చేత ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి అధికారులు 60 రోజుల నుంచి కూడా కసరత్తులు ప్రారంభించారు. అందు నిమిత్తం అమరావతిలో ప్రత్యేక సభ వేదిక కానుంది. ఒక ఐకాన్ గా కూడా ఈ సభను తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే అగమ్యగోచరంగా మారిన ఐకానిక్ భవనాల పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. దీని నిమిత్తం కూడా భవనాలకు ఏర్పాట్లు అన్ని చేశారు. అట్లాగే ఈ పనులన్నీ అవసరమైనందుకు కూడా నిధులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపుగా 15,000 కోట్లను ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కూడా 11,000 కోట్లను, నుంచి మరొక 5,000 కోట్లను కేఎఫ్డబ్ల్యూ వంటి సంస్థల నుంచి అప్పుగా తీసుకోవడానికి ఇప్పటికే అనుమతి లభించడంతో అందరూ కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా అమరావతిలో ప్రధాని శంకుస్థాపన చేయనున్న అమరావతికి ప్రధానంగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపున అమరావతి చేరుకునే మార్గాలన్నింటినీ కూడా రాజమార్గం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఏదైతే మోడీ 3 గంటల 15 నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. దీని నుంచి హెలిప్యాడ్ వద్ద నుంచి కూడా కిలోమీటర్ అంటే హెలిప్యాడ్ సమీపం నుంచి ఈ సభాస్థలి వేదిక వద్దకు చేరుకుంటానికి 1 కిలోమీటర్ మార్గం ఉంటుంది. ఈ కిలోమీటర్ మార్గం వెంబడి కూడా ప్రత్యేకంగా మన ఏదైతే అమరావతి సంస్కృతి సౌరభాలు ఎలా ఉంటాయో వాటన్నిటితోటి ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గ్రీనరీస్ తో ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని నుంచి అమరావతి ప్రాంతానికి తరలి వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక రవాణా సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మనకి ఇబ్రహీంపట్నం, విజయవాడ ఇటువైపు చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి కూడా ఇప్పటికే పోలీస్ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా హెవీ వెహికల్స్ ని కూడా రోడ్డు పక్కనే నిలిపివేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి మోడీ సభకి రానున్న ప్రజల కోసం అలాగే వాహనాల కోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు. ఏ వైపు నుంచి ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఈ వాహనాల క్రౌడ్ ను బట్టి ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో మన పార్క్ ప్రదేశంలో ఎవరు ఎంతవరకు అనుమతించాలి అన్న దాన్ని
మాత్రమే ప్రధానంగా దీనికి ఒక టైం స్లాట్ ని కూడా కేటాయించడం కూడా జరిగింది. ఆ టైం స్లాట్ లో వచ్చిన వాహనాలను మాత్రమే మోడీ సభకి అనుమతిస్తారు. కొన్ని వాహనాలకి పార్కింగ్ చేసుకునేందుకు కూడా 3 కిలోమీటర్ల అవతల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ప్రజలందరూ సురక్షితంగా ఈ ప్రాంతానికి మోడీ సభను తిలకించేందుకు కూడా ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. వచ్చే వారందరికీ అంటే ఉదయం టిఫిన్ సౌకర్యంతో పాటుగా మధ్యాహ్నం భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మనం చూస్తున్నాం ప్రధానమంత్రి మోడీ మనం ఇప్పుడు ఎదురుగుండా చూసే పరిస్థితి. అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా అంటే క్యాన్వాయ్ మోడీ సభాస్థలికి అలాగా వెనుకకు చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సభాస్థలి వెనుకల ఒక పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలవనుంది. అమరావతి ఇప్పటి వరకు పడిన కష్టాలు అన్నింటినీ కూడా ఓర్చుకుని మరలా అమరావతి పునః ప్రారంభ సభకు కూడా ఎలాగ ఏర్పాటు చేయాలో అలాగే ఏర్పాటు చేశారు. దానిపైన ఏదైతే నిక్షిప్త చేయబడి ఉంటుందో ఈ పైలాన్ పైన ఈ పైలాన్ ప్రధానమంత్రి మోడీ దాన్ని ప్రారంభించిన అనంతరం సభాస్థలి వద్దకు వస్తారు. సభాస్థలికి వద్దకు వచ్చి లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన పనులకు మాత్రం శ్రీకారం చుట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతో పాటుగా మరియు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేకంగా అప్రమత్తం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మోడీ సభను అందరూ వీక్షించేందుకు మోడీ సభను విజయవంతం చేసేందుకు కూడా అధికారులందరూ 60 రోజుల నుంచి అహర్నిశలు శ్రమించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కమిటీలు వేశారు. ఫుడ్ కమిటీతో పాటుగా పార్కింగ్ కమిటీలు ఇతర సాంస్కృతిక విభాగాల అన్నిటికీ కూడా ఒక ప్రత్యేక నోడల్ అధికారిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా నియమించడం కూడా జరిగింది. అధికారులందరూ పర్యవేక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభని విజయవంతం చేయడం ఒక భాగం అయితే గనక అమరావతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసి ఒక ఐకానిక్ ప్రాంతంగా అమరావతి ప్రపంచ పటంలో గుర్తింపబడేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేకంగా దీని పెద్ద శ్రద్ధ చూపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అమరావతి పనులపైన ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింతగా సభని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులందరికీ ప్రత్యేక సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఒక ప్రత్యేక సెల్ ద్వారా కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్ తో వాసు, రాయ్ న్యూస్, అమరావతి. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం రామర్పాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీన పండుగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు యార్లగడ్డ. గత ప్రభుత్వంలో పెన్షన్లు వాలంటీర్లు అందిస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం, ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లి ఇస్తున్నారని తెలిపారు. రామర్పాడు గ్రామానికి వంతెన అవసరం ఉందని ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెల్లడించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత మాజీ ప్రధాని విపి నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు మీడియంలో చదివిన వ్యక్తులు అని గుర్తు చేశారు. విద్యాలయాల్లో ఒక సబ్జెక్ట్ అయినా తెలుగు ఉండాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని తెలిపారు వెంకట్రావు. రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగు భాష మాతృభాషగా కొనసాగుతుందని అన్నారు. సత్కరించడం మొమెంటోతో బహుకరించడం జరుగుతోంది. తెలుగు భాషకు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ మన ఉమామహేశ్వరరావు గారు మనవరాలు సాంబశివరావు గారు ఈ విగ్రహం ఈ హై స్కూల్లో పెట్టిన ఉద్దేశం ఏమిటంటే మనకి తెలుగు భాష అనేది మర్చిపోతున్నాం. స్కూల్లో కూడా బయట తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కాన్వెంట్కి అలవాటు అయ్యి లక్షలు పెట్టి వాళ్ళని చదివించుకుంటూ మమ్మీ డాడీ అనే మాట చెప్తున్నారు తప్ప కనీసం అమ్మ నాన్న అనే మాట చెప్పి లక్షలు పోసి మమ్మీ డాడీ అంటే దాని బెరడు కూడా తెలుసుకోలేకపోతున్నాం. సో రెండోది ఎదురు పెడతానికి కారణం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది స్కూల్. అసెంబ్లీ జరిగినప్పుడు ఒక బాబు ఈ పాట పాడుతుంటే మిగిలిన పాడుతుంటారు. కానీ అదే ఈ తెలుగు తల్లి దగ్గర పద్యం కనపడితే ఎంతో కొంత వాళ్ళకి మనసులో ఈ తెలుగు మీద అభిమానం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఒకటి అవసరం మన ఆంధ్రప్రదేశ్ అనేది అవతల వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మన ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మన తెలుగు అనేది ఎంతో కొంతమంది కన్నా చేయగలుగుతారన్న ఉద్దేశంతో. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఈ స్కూల్లో తప్ప తెలుగు తల్లి దగ్గర ఎక్కడా లేదనేది సబ్జెక్టు కరెక్షన్. మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి, ఎక్కడా లేదన్నారు నాకు తెలిసి. ఇదే ఫస్ట్ విగ్రహం. ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను పెట్టాను. దీనికి కారణం ఆ రోజు నుండి మా డ్రాయింగ్ మాస్టర్ లక్ష్మణబాబు గారు అని మేము అనుకుంటూ
అప్పుడు కూడా విగ్రహం తీసుకొస్తాం. కొన్ని అనివార్య, ఇది 2017లోనే తయారు చేయించామండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అవుతుంది జరిగింది. తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రమాణం తీసుకుని ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా తెలుగు భాష కొత్త భాషగా అయ్యే పరిస్థితులు గత ప్రభుత్వం సృష్టించాల్సిన ఏమాత్రం సందేహం. తెలుగుని సమూలంగా ప్రకటించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అన్ని ఇంగ్లీష్. గతంలో పివి నరసింహారావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ ఆర్థిక రంగంలో దేశం ఇంత ముందరికేట కారణం పివి నరసింహారావు తెలుగులోంచి పరిస్థితి. అలాగే వెంకయ్యనాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం చదివిన ఇంగ్లీష్ మీడియం మార్చడం నాకు తెలియదు. కానీ ఏ భాష వల్ల మనకు ఉనికొందో, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం పోర్టు దగ్గరకు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిషర్స్ వ్యాపారం చేస్తాం వచ్చింది. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే బోర్డు ఇచ్చింది నికోలెటి కొంటే ఇటాలీ అర్థకుడు కానీ, అలాగే ఆముక్త మాదిరిలో కృష్ణదేవరాయలు తెలుగున బోర్డు ఇచ్చిన తీరు కానీ, అలాగే శంకరాపూడి సోమరాజు గారు 1942లో ఒక సినిమా కోసం, దేనబంధు అనే సినిమా కోసం ఈ గేయం రాసిన పరిస్థితి. విగ్రహాన్ని రూపొందించడంలో గాని, అలాగే దాని వెనుక ఉన్న మరి మా తెలుగు తల్లి రూపకల్పన, అలాగే ఆంధ్రప్రదేశ్ చిత్రపటం, ఈ రెండింటికి కూడా, అలాగే మిగతా అంతా కూడా చుట్టుప్రక్కల ఉన్న ఏ విధంగా రావాలి, అలాగే దాని గ్రిల్ ఎలా అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మరి 74 సంవత్సరాల వయసులో కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా పిల్లలందరికీ తెలుగు మీద జిజ్ఞాస కలిగేలాగా చక్కటి రూపకల్పన చేసిన బోస్ గారికి అభినందనలు, అలాగే ఆయనకు సహకరించిన లక్ష్మణబాబు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఈ మధ్య నాకు పరిచయం అయింది. అసలు ఎంత చక్కగా మరి అన్ని సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా పాఠశాలలో ఎప్పుడో 17లో నిర్వహించాల్సిన కార్యక్రమం ఇప్పుడు 25లో నిర్వహిస్తున్నారు. అది నా హయాంలో. ఇది నాకు గుర్తుండిపోతుంది, గర్వకారణంగా భావిస్తున్నాను. నేను నా హయాంలో ఇది నిర్వహించడం. మరి ఈ విధంగా చక్కగా పాఠశాలను ఒక చక్కటి ప్రాంగణంలో ఒక చక్కటి తెలుగు తల్లి విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన అంశంగా భావిస్తూ నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.